కింది చూస్తున్నాం ఏషియా కప్ లో పాకిస్తాన్ కి వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడికే అవమానం తప్పలేదు. ఈ ప్లేయర్స్ ఎంత 11 మంది ఉగ్రవాదులు ఎంత చెంప చల్లు అనిపించుకొని వెళ్ళిపోయారు. భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ 11 మంది ఉగ్రవాదుల టీం ఇప్పుడు వరుస అవమానాలు తగులుతూ ఉన్నాయి. షేక్ హ్యాండ్ ఇష్యూ నుంచి తెరకోక ముందే పాకిస్తాన్ను మరొక బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఇటు ఇండియాతో మ్యాచ్లో ఉన్నటువంటి రిఫరీని తొలగించాలన్న డిమాండ్ను కొట్టిపారేశారు ఐసీసీ. రిఫరీని తొలగించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామంటోంది పాకిస్తాన్. అయితే ఆ రిఫరీని తొలగించడం పైన ఐసీసీ మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. పాక్ బెదిరింపులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రిఫరీని తొలగించే ప్రసక్తే లేదని చెప్తోంది ఐసీసీ. టోర్నీలో ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అన్నట్టుగా ఐసీసీ సమాధానం చెప్పింది. వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఆ దేశాధినేతకి, దేశ అధ్యక్షుడికి, ఆ ప్రధాని గాడికే కనీస గౌరవం లేదు. ఎస్సీఓ మీటింగ్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వాళ్ళ పిచ్చి కుక్కని చూసారు. ఓ పిచ్చి కుక్క కన్నా రోడ్డు పోయే పిచ్చి కుక్క కన్నా కొంత విలువ ఉంటుంది. అది పిచ్చి కుక్క అని చెప్పుకుంటూ ఉంటారు, కనీసం వేలు చూపించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆ విలువ కూడా లేదు, వాడికే విలువ లేదు. ఈ 11 మంది టీంని వీళ్ళెవరు పట్టించుకోవాలి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో రిఫరీగా పనిచేసిన రిఫరీని తొలగించమని డిమాండ్ చేశారట. అంటే మీరు ఓడిపోతే రిఫరీని తొలగించాలా? ఇవన్నీ పిచ్చి వేషాలని మనం పాకిస్తాన్లో చూస్తూ ఉంటాం. సహజంగా ఎటువంటి వెర్రి వేషాలు, పిచ్చి వేషాలు ఎక్కడ కనిపించవు కూడా. అటువంటి వెర్రి వేషాలు వేస్తూ పాకిస్తాన్ మరోసారి బుక్ అడ్డంగా. సో ఆసియా కప్లో పాకిస్తాన్కు మరొక బిగ్ షాక్ అని చెప్పాలి. రిఫరీని తొలగించమని డిమాండ్ చేస్తే, లేకపోతే మేము మేము వెళ్ళిపోతాం ఈ టీంలో నుంచి, లేకపోతే ఈ మ్యాచెస్ మేము ఆడమని చెప్పంటే, వెళ్ళిపోతే వెళ్ళిపో, నీ సావు నువ్వు సావు, మేము మాత్రం రిఫరీని తొలగించము అనే రకంగా చాలా స్పష్టంగా ఐసీసీ చెప్పుకొచ్చిందట. సో ఐసీసీ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది. అయితే షేక్ హ్యాండ్ మ్యాచ్ విన్ అయిన తర్వాత ఆ షేక్ హ్యాండ్కి సంబంధించి కూడా షేక్ హ్యాండ్ ఇండియా టీం ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సో మన టీం నుంచి ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఒక చిన్న మూమెంటే. ముందుగా ఈ మ్యాచ్కి సంబంధించి ఎంత వ్యతిరేకత వచ్చిందో, ఆ షేక్ హ్యాండ్ తర్వాత అంతటి పాజిటివ్ అంశం కొంత సపోర్ట్గా వచ్చింది భారత్ టీంకి. సో భారత టీం మొత్తం కూడా ఒకసారిగా ఆ షేక్ హ్యాండ్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రశంసలు ఎదుర్కొన్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, వాడిని మనం టచ్ చేయడం ఏంటి, ఆ ఉగ్రవాదిని మనం టచ్ చేయడం ఏంటి, ఆ పిచ్చి కుక్కని మనం టచ్ చేయడం ఏంటి అని చందంగా కొంత సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా ప్రశంసలు వాళ్ళపైన కురిపించడం జరిగింది, మొదలైంది. సో ప్రస్తుతానికి నేను చెప్తున్నటువంటి ఈ వార్తలో రిఫరీని తొలగించమని పాకిస్తాన్ డిమాండ్ చేసిందట. రిఫరీని తొలగించండి, ఆ రిఫరీ మాకొద్దు, ఇండియా పాకిస్తాన్లో రిఫరీ మాకొద్దు అని చెప్పి పాకిస్తాన్ అడిగితే, పోరా పిచ్చి కుక్క, నువ్వు చెప్పేదేంటి, నువ్వు చెప్తే రిఫరీని తొలగించాలా? అంటే నువ్వు చెప్పిందని అనడానికి నువ్వు కదా అమెరికా దగ్గర మోకరిల్లిపోయి తోకాడిస్తూ ఆట ఆడడానికి ఐసీసీ కానీ లేకపోతే అక్కడ రిఫరీలు కానీ ఏమన్నా తోకాడుతూ ఆడించుకుని కూర్చోవడానికి పాకిస్తాన్ అనుకుంటున్నారా? పాకిస్తాన్ ఉగ్రవాదులు అనుకుంటున్నారా? సో రిఫరీని తొలగించమంటే తొలగించము అని చెప్పి చాలా స్పష్టంగా ఐసీసీ చెప్పిన నేపథ్యంలో ఇక పాకిస్తాన్ పైన బ్యాన్ పడడం మొదలైందట. పాకిస్తాన్ ఉంటే ఉండండి, చస్తే చావండి, మీతో మాకు పని లేదు, మీరు ఉంటారా సరిగ్గా ఉండి ఆడండి, మేము చెప్పినట్టుగా వినండి, లేదు ఉగ్రవాదులుగా మేము ఈ రకంగా ప్రవర్తిస్తాం, ఉగ్రవాద దేశంగా ఉన్నాం కాబట్టి మా వ్యవహార శైలి మారదు, మా ప్రవర్తి ఇలాగే ఉంటుంది అనుకుంటే వెళ్తారా వెళ్ళండి, చచ్చిపోండి అన్న చందంగా ఆ ప్లేయర్స్కి, ఆ టీంకి ఐసీసీ చాలా స్పష్టంగా తెలియజేసింది. సో పాకిస్తాన్ సంబంధించినటువంటి రిఫరీని తొలగించాలని ఒక డిమాండ్ పక్కన పెట్టేసింది. సో ఇక ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత్ క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఒకటైతే రిఫరీ అండ్ ఫైక్రాఫ్ట్ నిబంధనల ఉల్లంఘనలకు కారణమయ్యారంటూ ఆరోపిస్తూ ఆయన్ని తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ని ఆశ్రయించింది. అయితే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత కుటుంబాలకు సంఘీభావం తెలపడం తమ ఉద్దేశమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ రకంగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మేము వాళ్ళని పిచ్చి కుక్కలను చేస్తామని చెప్పుకున్నారు ఆయన. సో లేదంటే టోర్నీని బహిష్కరిస్తామని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలియజేసిందట. మీరు ఆ రిఫరీని తొలగించకపోతే పాకిస్తాన్ మేము టీమ్గా వెళ్ళిపోతామని చెప్తే, వెళ్ళిపోండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము మాత్రం రిఫరీని తొలగించాం. మ్యాచ్ రిఫరీ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ మ్యాచ్ రిఫరీగా ఉన్నటువంటి ఫైక్రాఫ్ట్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశామని పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహసిన్ నఖ్వీ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారట. అయితే ఆ డిమాండ్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఐసీసీ. టాస్ సందర్భంగా భారత కెప్టెన్తో షేక్ హ్యాండ్ చేయొద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో రిఫరీ
ఫైక్రాఫ్ట్ చెప్పాడు అని చెప్తున్నారు. సో సూర్యకుమార్ యాదవ్కి షేక్ హ్యాండ్ ఇవ్వద్దని చెప్పింది ఈ రిఫరీయే. కాబట్టి ఆ రిఫరీని తొలగించండి. ఫైక్రాఫ్ట్ ఒత్తిడి వల్లే భారత్ పాక్ కెప్టెన్ల మధ్య టీం షీట్ల మార్పిడి జరగలేదంటూ పాక్ మేనేజర్ నవీద్ అక్రమ్ చిమా అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆ పిచ్చి కుక్కలు మళ్ళీ ఏం చెప్తున్నాయంటే, మేము పాకిస్తాన్గా ఉన్నాము, ఉగ్రవాద దేశంగా ఉన్నాం, ఉగ్రవాదం పెంచిపోసే విధంగా ఉన్నాం, మాలో విషపు బీజాలు ఉన్నాయి, మేము విషపు కుక్కలం అని చెప్పి ఒప్పుకుంటూ మీరు వాళ్ళని తొలగించండి, రిఫరీని తొలగించండి, లేదంటే ఆడమని చెప్పి వాళ్ళు పట్టుబట్టుకొని కూర్చున్నారంట. అవసరమైతే మ్యాచ్ వదిలేసి ఈ యొక్క టోర్ని వదిలేసి వెళ్ళిపోతాం, కానీ ఏ మాత్రం కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయము, లేదంటే ఆ రిఫరీని మేము యాక్సెప్ట్ చేయమంటే మీరు రిఫరీ గురించి అడగాల్సిన హక్కు మీకు లేదు. ఇక్కడ రిఫరీలని మేము ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోము. ఇక్కడ చూడండి, బీసీసీఐ వి స్టాండ్ బై విక్టిమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ పహల్గామ్ టెర్రర్ అటాక్. వి ఎక్స్ప్రెస్ అవర్ solidarity. We want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery. Hope they continue to inspire us all. We give them more reasons the ground whenever we get an opportunity to make them smile. So India captain Suryakumar Yadav అంటే మేము ఈ రకంగా యుద్ధ క్షేత్రంలో దిగిన తర్వాత ప్రతిసారి పాకిస్తాన్ని కొల్లగొట్టి మా ధైర్యం ఏంటి, మా తెగింపు ఏంటి, ప్రతి భారతీయుని కూడా నవ్వే విధంగా మేము చేస్తాము, వాళ్ళ మొహాలపై ఆనందాన్ని మేము చూస్తామని చెప్పి సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక ఉగ్రవాది మొహసిన్ నఖ్వీ, ఉగ్రవాది అని అంటే నేను చెప్తున్న మాటల్లో వాడు ప్రెసిడెంట్ పీసీబీ చైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఏం చెప్తున్నారంటే, ద పీసీబీ హ్యాస్ లాడ్జ్డ్ ఎ కంప్లైంట్ విత్ ది ఐసీసీ regarding violations by the match referee of the ICC code of conduct at the and the MCC laws pertaining to the spirit of cricket. The PCB has demanded an immediate removal of the match referee from Asia Cup. PCB అంటే మీకు వ్యతిరేకంగా మీరు ఓడిపోతే రిఫరీ తప్పు, రిఫరీ సెకండ్ ఇవ్వద్దు అన్నాడు. రిఫరీ పై నెప్పనెట్టాలి, భారతీయులపై నెప్పనెట్టాలి, భారతీయ క్రికెటర్లపై నెప్పనెట్టాలి. ఏదో ఒక రకంగా మేము పబ్బం గడుపుకోవాలన్న చందంగా పాకిస్తాన్ తీరు మారిపోయింది. అయినా వీడెవడని చెప్పడానికి రిఫరీ గురించి, రిఫరీ ఎవరు ఉండాలి, రిఫరీ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి జడ్జిని కూడా మనం కోరుకుంటామా? కోర్టుకు వెళ్ళిపోయి నాకు ఈ జడ్జి జడ్జిమెంట్ ఇవ్వద్దు, ఇంకో జడ్జి రావాలని అడుగుతామా? అక్కడ జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తులను కూడా వీడు శంకిస్తున్నాడు. ఓడిపోయి తలదించుకొని మోకరిల్లిపోయి అయిపోయినాయి మా పని, మేము యుద్ధంలో భారత్తో గెలవలేము, క్రికెట్లో గెలవలేము, అసలు భారత్ ముందు మేము ఏమీ కూడా కాదు, ఒక వెంట్రుకతో సమానం అని చెప్పి ఒప్పుకొని నమస్కరించిపోతే కొంత గౌరవమైన దక్కేది. ఇంకా రిఫరీని తొలగించాలి, పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చి పదాలు వాడుతూ ఈ రకంగా మాట్లాడుతున్న ఈ దుర్మార్గుడికి చాలా సరైన సమాధానం చెప్పింది ఐసీసీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట, కోడ్ ఆఫ్ కండక్ట్ కరెక్ట్గా లేదు రిఫరీయే సూర్యకుమార్ యాదవ్కి మాకు సెకండ్ ఇవ్వద్దని చెప్పాడు. సో ఈ 5 man క్రాఫ్ట్ కమిటీ సరిగ్గా లేదు కాబట్టి వాడిని తొలగించండి, ఎంసీసీ లాస్ని పట్టించుకోలేదు కాబట్టి వాడిని తొలగించండి, ఈ రకమైన డిమాండ్లు చేసిన నేపథ్యంలో మీ డిమాండ్ మేము పట్టించుకోవడానికి మీలాగా పిచ్చుకోకలం కాదురా పిచ్చోడా అని చెప్పి నువ్వు చచ్చిపో, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని మార్చుకోము, రిఫరీని మార్చమని చెప్పి ఐసీసీ తెలియజేసిందట. సో ఇప్పుడు పాకిస్తాన్ ఐసీసీ నిర్ణయం మేరకి ఏం తీసుకుంటుంది, ఏ డెసిషన్, ఆసియా కప్లో కొనసాగుతుందా లేదంటే గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో మీకు అనిపించినటువంటి బెస్ట్ థింగ్ ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. సో పాకిస్తాన్ పిచ్చి కుక్క ఆసియా కప్ నుంచి వెళ్ళిపోతుందా అని డెఫినెట్గా వాళ్ళకి అసలు గౌరవం ఎక్కడిది, సిగ్గు మానం ఇవేమీ ఉండవు వాళ్ళకి, సహజంగానే వాళ్ళ నెత్తురులో అది ఉండదు, వాళ్ళ బెడ్లో అది ఉండదు, సిగ్గు మానం రోషం పౌరు ఇవన్నీ ఉండవు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, కపట నాటకం, కుట్రలు కుతంత్రాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినవన్నీ, వాళ్ళకి తెలిసిన పదాలు ఇవి మాత్రమే. అక్కడి ప్రజల్ని ఇబ్బంది పెట్టడాలు, అక్కడ సంపదను దోచుకొని కొంతమందికి మాత్రమే ఉపయోగపడే విధంగా చేయడాలు. సో భారత్తో ఈ పిచ్చి కుక్కల పోలికేంటి, ఫైనల్గా పాకిస్తాన్కి మాత్రం ఒక చెంప చెల్లు అనిపించేటువంటి సమాధానం ఇచ్చింది ఐసీసీ. నువ్వు చెప్తే వినడానికి నేనేం, నువ్వు అమెరికా దగ్గర మోకర్లపై తోకాడిస్తూ కూర్చున్నావు, అలా కూర్చోడానికి నేనేమి పాకిస్తాన్ని కాదు, పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో వినను, అందరికీ ఒకే న్యాయం ఉంటుంది, రిఫరీ ఎవరి పెట్టాలనేది మీరు నిర్ణయించడానికి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి వాళ్ళ గైడ్లైన్స్ని, వాళ్ళ రూల్స్ని వాళ్ళకి చెప్పే చాలా క్లియర్గా తెలియజేసిన మాట ఏంటంటే, రిఫరీని చేంజ్ చేయము, రిఫరీని చేంజ్ చేసే అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఐసీసీ తెలియజేసింది. సో మొహసిన్ నఖ్వీ ట్వీట్కి చెంప చెలమనిపించే సమాధానం ఐసీసీ ఇచ్చింది. మరి ఐసీసీ డిసిషన్ మేరకి పాకిస్తాన్ వెనుకడుగు వేస్తుందా లేదా మళ్ళీ ఆ సిగ్గు మానం అన్ని వదిలేసి ఇంకా ఈ కప్లో కంటిన్యూ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.